తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్ళీ రే రివర్స్ ఎక్కుతారా మనం అంతే మారంట. 9వ డివిజన్లో అంబేద్కర్ పార్క్ని యాక్చువల్గా పునఃప్రారంభించాం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు, ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేస్తుంది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాల వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను, నేను ఎమ్మెల్యే ఇద్దరు తిరుగుతాం. ఈ యొక్క 46 పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంత వరకు పిల్లలకి హాలిడేస్ 23 నుంచి ఇచ్చారు. 23 నుంచి వాళ్ళు హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను. అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి. అవి ఆ కొరవ కూడా ఈ నెలాఖరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 54 స్కూల్స్ సిటీలో ఉన్నాయి. అక్కడ ఎక్కడా ప్లే ఎక్విప్మెంట్ లేదు, జిమ్ ఎక్విప్మెంట్ లేదు. వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మాకేమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకే ఇచ్చాను. మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని. ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో 2014-19లో 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాం. 85%, 90% 2 ప్రాజెక్టులు అయినాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం. 1 ఇయర్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో 6 లక్షల లీటర్ల వాటరు, మినరల్ వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చా. దానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014-19. దాన్ని వదిలేశారు. అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్ల 10 కోట్ల ఖర్చు పెడితే 5 కోట్లకి ఉపయోగం ఉండేది. 5 కోట్లు ఎక్కడదండి? ప్రజలు కట్టిన ట్యాక్సులదే. మా మీద కోపంతో 2014-19లో ఏ పని అయితే చేసామో ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, పిచ్చితొక్క పరిపాలన అంటారు.
నిజంగానే పిచ్చి తగ్గుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా, చేయలే, ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47 వార్డులు, 48, 47 వార్డులో 1,00,000 లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1,00,000 ఇనాగ్రేషన్ చేస్తున్నాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లోపల కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1,00,000, ఇది సిటీలో 3 లక్షలు, ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్కి ₹1,00,00,000 నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం ₹2కి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని ₹2కే డిసైడ్ చేసాం. ₹2కి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకోపోవచ్చు. అలాంటి కార్యక్రమం తీసుకుని ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల వీలైనంత వరకు 3 లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి. ఆ కెనాల్స్ అన్నింటినీ యాక్చువల్గా చేయడానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టాం. అది శాంక్షన్ కూడా చేశారు. అది కూడా త్వరలో వస్తుంది. సిల్ట్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను. చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా, చిన్న కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే సుమారు 1 కోటి అవుతుందన్నారు, పెద్ద కెనాల్స్లో సిల్ట్ తీయాలంటే 2.5 కోటి అవుతున్నారు. అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది, కనెక్షన్స్ తీసుకోవచ్చు. కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ₹5,000 ఉండేది, డిపాజిట్ కట్టాల. ₹5,000 మున్సిపాలిటీ, అది తీసేసాం. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకునే పర్మిషన్ ఇస్తారు. ఆ ₹1తో మీరు కనెక్షన్ మెయిన్ డ్రైనేజ్కి ఇచ్చుకుంటే దోమల్లి నగరం తయారవుతుందని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.